చిన్న ఉదాహరణ అడియన్ ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఏంటంటే సీతాదేవిని కలిసే ముందు స్వామి హనుమ పరిస్థితి ఏంటి, సీతాపిరాటి పురుషకారం పొందిన హనుమ యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. సీతాపిరాటిని కలవక ముందు హనుమ రామకైంకర్యాన్ని చేశారు. ఆ రామకార్యం చేసేటప్పుడు ఆ స్వామి హనుమ ఎలా ఉన్నారు అంటే దాసోహం కౌసలేంద్రస్య అని చెప్పే విధంగా ఎన్నో శుభలక్షణాలతోటి రాముడి యొక్క కైంకర్యం చేయడానికి మొదలుకొని వచ్చారు. ఎప్పుడైతే సీతాపిరాటి దర్శనం కలిగిందో, సీతాపిరాటి యొక్క ఉపదేశం పొందారో హనుమ, అప్పటి నుంచి సీతాపిరాటి యొక్క దాసుడు అయిపోయారు హనుమ. అది మనం నిన్నటి రోజున కూడా చూసాము. రాముని సీతాపిరాటిని కలవకముందు హనుమ దాసోహం కౌశలేంద్రస్య అని తనను తాను చెప్పుకున్న హనుమ సీతాపిరాటిని కలిసి వచ్చాక సీతాపిరాటి ఉన్న వైపు నమస్కరించి రాముడికి సందేశాన్ని అందించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రామచంద్రుడు కూడా స్వామి హనుమని అంతే తగురీతిగా సన్మానించారు. ఏమిచ్చారు రాముడు అని చూసుకున్నట్టయితే తన ఆలింగనాన్ని ఇచ్చారు. తన దగ్గర ఆలింగనం ఇవ్వడం తప్ప వేరే ఇంకేది ఇవ్వలేను, ఇంతకు మించిన ఒక సమర్పణని, ఒక గిఫ్ట్ని హనుమ నేను నీకు ఇవ్వలేను అని చెప్పి అత్యున్నతమైనటువంటి ఆ ఆలింగనాన్ని పిరాటి యొక్క సంబంధం వల్ల పొందారు స్వామి హనుమ. ఇది ఈరోజు పిరాటి అనుభవం. ఇటువంటి పిరాటికి మించిన వైభవం ఇంకెవరికి ఉంటుంది? కాబట్టి ఈరోజు ఈ అనుభవంతో ఇక్కడ ముగిద్దాం. ఆళ్వార్ ఎంపెరుమానార్ తిరువళ్ళేశరణం. రేపటి అనుభవంలో తిరిగి కలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.